కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను హెల్త్ మినిస్టర్ రాజనరసింహ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. 31 మంది 5 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. నలుగురికి డయాలసిస్ కొనసాగుతుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏం తల్లి ఎట్లుందమ్మా? బాగుందా? ఏం పేరు? లక్ష్మి. ఎవరు? గంగారమ్మా? లింగపల్లి గంగారమ్మా? మహబూబ్ నగరా? హౌసింగ్ బోర్డు కదా. మంచిగా అయిపోతుందా? ఎక్కడేనమ్మా? శంషుగాని శ్యామలు అలా మామూలే లేదప్ప. ఏం కాదు, మంచిగా అయిపోతుంది. తెలుసు తెలుసు. అవును జాగ్రత్త. ఇంత మంచిగా అయిపోతుంది. అదంటే నాకు మంచిగా వెళ్ళక అవునా? ఇక్కడ ఎవరు? పెద్ద శంకరంపేట. ఎవరెవరు? పెద్ద శంకరంపేట అమ్మగారు నాకుదారా? నారాయణకి నాకుదారా? మంచిగా అవుతావులే. ఇంకో 2 రోజులు అయితే మంచిగా అవుతుంది.